ఓకే. క్రైస్తవ్యంలో మీకు బాధ కలిగించిన విషయం ఏంటి? సంతోషాన్ని కలిగించిన విషయం ఏంటి? క్రైస్తవంలో బాధ కలిగించేది అంటే పర్సిక్యూషన్. బాగా క్రైస్తవుల పైన దాడులు, చంపేయడాలు, అది నేను నా బాల్యం నుంచి చూస్తున్నా, ఇప్పటికి కూడా జరుగుతుంది. తట్టుకోలేనిది మణిపూర్ ఇష్యూ, నేను భరించలేనిది ఇందాక చెప్పినట్లుగా 97 నుంచి 2002 వరకు జరిగిన పర్సిక్యూషన్, హైలీ పర్సిక్యూషన్, కాల్ చేయడం, వాళ్ళని బట్టలని విప్పి రోడ్డు మీద స్త్రీలని వాళ్ళని తిప్పడం, మణిపూర్ ఇష్యూ, ఇవన్నీ బాధ కలిగించేవి. సంతోషం కలిగించేది ఏంటి అంటే, ఎవరికి సంబంధం లేకపోయినా కూడా క్రైస్తవులు ఒక సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకొని మన కుటుంబంగా భావించి సంఘస్థుల్ని కానీ, అవసరతలో ఉన్న వాళ్ళని కానీ, స్లమ్ ఏరియా అంటాం మనం, అట్లా అనడం కూడా ఇష్టం లేదు, కానీ పేదవాళ్ళకి వెళ్ళి సహాయం చేయడంలో కానీ, హాస్పిటల్స్లో కానీ, జైల్స్లో కానీ, ట్రావెల్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చింది, ఆ టైంలో గవర్నమెంట్ కంటే కూడా క్రైస్తవ సంస్థలు స్వచ్ఛందంగా వెళ్ళిపోయి వాళ్ళు ఎంతో గొప్ప సేవలు, ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్, బట్టలతో సహా ఇచ్చారు. నిన్నగాక మొన్న విజయవాడలో జరిగిన వరదల్లో కూడా కొన్ని లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి కంటే కూడా ఇతర, అంటే ఇట్లా హైదరాబాదు, వైజాగ్, శ్రీకాకుళం అన్ని ప్రాంతాల నుంచి సేవకులు, వాళ్ళ టీమ్స్, యవనస్తులు ప్రాణాలకు తెగించి విజయవాడ వచ్చి సపోర్ట్ చేయడం. క్రైస్తవత్వం అంటేనే ప్రాణాలకు తెగించి ఇతరులకి సపోర్ట్ చేయడం, సేవ చేయడం, వాళ్ళ అవస్థలు ఎరిగి వాళ్ళకి చదువులు చెప్పించడం, ఫ్రీ ఎడ్యుకేషను, ఆర్ఫన్ హోమ్స్, హాస్పిటల్స్, హాస్టల్స్, ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజెస్, ఇలాంటివన్నీ క్రైస్తవులు ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా సేవలు అందిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాణం మించి, వాళ్ళ శక్తికి మించి సహాయం చేస్తారు. నోటి మాటలు కాదు, క్రియలు చేయడం క్రైస్తవత్వంలో నాకు చాలా బాగా నచ్చిద్ది. నేను కూడా ఆ పనులు 25 సంవత్సరాలుగా నా శక్తికి మించి పనులు చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీ పరిచర్యలో కానీ లేదా మీ వ్యక్తిగత జీవితంలో కానీ హూ ఈజ్ యువర్ సపోర్టర్ అండ్ హూ ఈజ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్ అంటే ఎవరు? వ్యక్తిగత సపోర్టర్ అంటే, పరిచయలో ముందుకు వచ్చేటప్పుడు మా ఇంట్లో ఎవరు యాక్సెప్టబుల్ కాదు, చాలా వ్యతిరేకత అయితే ఉండేది. కానీ దేవుడు ఆ మార్గాలన్నీ చాలా అద్భుతంగా సుగమం చేశారు. అందుకు నేను 40 దినాలు ఉపవాసం ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటా. స్టార్టింగ్లో అయితే చాలా స్ట్రగుల్స్ ఉండేవి. నైట్ అయితే ఇంట్లో ఉండాలి నేను, లేకపోతే మా నాన్నగారు ఒప్పుకోరు. కానీ సెమినార్స్, నేను చాలా ట్రైనింగ్స్ పొందాను నేను గతంలో. మ్యూజిక్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఇవాంజలిజంలో చాలా రకరకాల ట్రైనింగ్స్ పొందేటప్పుడు వెళ్ళాల్సి వచ్చేది ఆ ప్లేసెస్కి. చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ అబ్యూజ్, ఇలాంటివన్నీ. నా ట్రైనింగ్స్ చాలా కష్టతరంగా అయినాయి, మినిస్ట్రీ కష్టతరంగా నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు అన్నీ కూడా ప్రార్థన వల్లనే సుగమం అయినాయి. సంఘం ప్రార్థన, స్నేహితులు, బంధుమిత్రులు, సంఘాలు, మిషనరీస్ అందరి ప్రార్థన వల్ల సుగమం అయింది. ఇప్పుడు మా ఇంట్లో మా వదినలు, అన్నయ్యలు, తమ్ముడు అందరూ, మా మమ్మీ అందరు ఫుల్ సపోర్ట్తో నేను సేవ చేయడానికి ఇది నాకు హెల్ప్ అయింది. సపోర్ట్ అంటే ప్రార్థన లేకుండా మనం ఏ పని చేయొద్దని మా సండే స్కూల్ టీచర్స్ మాకు నేర్పారు. ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి, అందరికీ ఉంటాయి, దానికి కులమత భేదాలు ఏమీ లేవు. సపోర్టింగ్ అంటే ప్రార్థనలో దేవుడు మనకి నూతనమైన ఆలోచనలు కలగజేస్తారు. దానివల్ల మనం ఫైనాన్షియల్గా మనం సస్టైన్ అయినప్పుడు ఒక్క ఆర్థిక సమస్యలే కాదు, మనకి మంచి సపోర్టింగ్ టీం కూడా కావాలి మనకి. అందుకే మా డాడీ నాకు ఎప్పుడు, నువ్వు స్పీకర్గా వెళ్తున్నావు కాబట్టి నా గెస్టర్స్, నా పోస్టర్స్, నా స్టాండింగ్ లెవెల్స్, నా ప్రొనౌన్సియేషన్ అన్నీ మా నాన్నగారు నేర్పించేవాళ్ళు. నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా, మా డాడీకి ఎట్లా తెలుసు ఇవన్నీ. నేను MBA చదివేటప్పుడు ఎన్కోడింగ్, డికోడింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఇలాంటి చాప్టర్స్ అన్నిట్లో మాకు ఇవే చెప్తారు. కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే, ఫ్రమ్ ద బైబిల్ వీఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. అది మా నాన్నగారు నాకు నేర్పడం, మా మమ్మీ చాలా విషయాలు ఆమె చాలా హెచ్చరికలతో నేర్పించడం. అంటే ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఫస్ట్. మా అన్నయ్య వాళ్ళు కూడా చెప్తారు, నువ్వు ఎట్లా అంటే ఇతరుల మీద ఆధారపడకుండా వెళ్ళాలి అని అంటే నువ్వు ముందు జాబ్ చేస్తూ వెళ్ళాలి కాబట్టి అని. మా నాన్నగారు కూడా అదే చెప్తారు, క్రైస్తవులు అంటే చదువు లేని వాళ్ళు వెళ్ళి సేవ చేస్తున్నారు ఆ మాట రాకూడదు. కాబట్టి నువ్వు చదువుకుంటూ, నువ్వు జాబ్ చేసుకుంటూ, నీ జీతంతో నువ్వు బతకాలి, ఆ ఎడిషనల్ టైంను నువ్వు వెళ్ళి ప్రభు సేవ చేయాలి అని. అలాగే నేను 16 years ప్రభు సేవలు అట్లాగే ఉన్నాను. ఇంక ఇప్పుడు పరిచర్య భారం పెరిగి ఈ రకరకాల మినిస్ట్రీలో, రకరకాల దేశాల, రకరకాల రాష్ట్రాల్లో పనిచేయడం వల్ల నేను కంప్లీట్గా జాబ్ మానేసుకొని 8 yearsగా ఫుల్ టైం మినిస్ట్రీగా, సంఘం ఎక్కడ పెట్టడం నా పిలుపు కాదు.
ఇవాంజలిస్ట్గా యాజ్ అ మిషనరీగా నేను మిషనరీ పరిచయనే చేస్తూ ఉంటాను కాబట్టి ప్రభువే నాకు సపోర్ట్, ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు గైడ్లైన్స్. ఒక మనిషి ఉండి నాకేదో డబ్బు ఇస్తున్నారు, నన్ను ఏదో నడిపిస్తున్నారు అనడానికి నా జీవితంలో ఎవరూ లేరు. మీరు అన్నట్టుగా నా స్పిరిచువల్ ఫాదర్ ఎవరు అని అంటే అది దేవుడే, నాకు యెహోవా తండ్రియే. ఆ యెహోవా తండ్రియే నాకు పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెలియచేయడం, ఆ క్రీస్తు ప్రేమను పంచడం. అది నా కుటుంబంలో ఉన్న హడిల్స్లో నుంచి మళ్ళీ నా కుటుంబమే నాకు ఇప్పుడు సపోర్ట్. మా ఇంట్లో ఉన్న మా 7 చిన్నపిల్లలు కూడా మాకు సపోర్ట్ చేస్తారు మినిస్ట్రీలో. కాబట్టి నా కుటుంబం నాకు ఫుల్ఫిల్గా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా తెలిసిన స్నేహితులు, బంధుమిత్రులు, వీళ్ళందరికంటే అయిన వాళ్ళకంటే నాకు తెలియని వాళ్ళే వచ్చి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. దానిలో నాకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడో వాళ్ళు ఉంటారు, బైక్స్ వాళ్ళు కానీ, ఆటో వాళ్ళస్ కానీ, మేము ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము అంటే ఆ పాంప్లెంట్స్ అన్నీ మనం అన్ని సంఘాలకి రీచ్ చేయాలి. విజయవాడలో ఫర్ ఎగ్జాంపుల్ 100 చర్చెస్ ఉన్నాయంటే మేము చాలామంది దేవుని తెలుసుకున్న పిల్లలు మేము పిలుస్తాము. చాలామంది యూత్ని మేము ఇన్వైట్ చేస్తాం. అక్క మాకు ఆ పని ఉంది, అక్క మాకు ఈ పని ఉంది, ఎగ్జామ్స్ అక్క, హెల్త్ ఇష్యూస్ అక్క, డాడీ ఒప్పుకోవాలి, మమ్మీ ఒప్పుకోవాలా, ఏవో రీజన్స్ చెప్తారు. కానీ మేము ఆ ర్యాపిడో బాయ్స్ని, ఆటో వాళ్ళ లేకపోతే 2 వీలర్స్ వాళ్ళని పిలిచి జస్ట్ మేము రోజుకి 600 ఇచ్చి మేము వాళ్ళతో పాటు అన్ని సంఘాలకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ యవ్వనస్తులు మాకు ముందుకు వస్తారు. వాళ్ళు వచ్చి ఆ పాంప్లెంట్స్ అన్ని పంచడం, సండే స్కూల్ పిల్లలు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పాంప్లెంట్స్ పంచడం. అప్పటికప్పుడు నాకు తెలియని వాళ్ళు ఎవరో వచ్చి నాకు సపోర్ట్ అందిస్తూ ఉంటారు. అది ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, నేను అవార్డ్స్ ఇచ్చేటప్పుడు కానీ, నేను కొంతమందికి పని చేస్తాను. ఎడిటింగ్ వర్క్స్ కానీ, వాళ్ళ ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ, అవన్నీ నేను ఫ్రీ టైంలో చేస్తూ ఉంటాను. ఇయర్స్ టుగెదర్ వాళ్ళని సపోర్ట్ చేస్తాను. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ నేనే వాళ్ళ అప్లోడ్స్ అన్నీ చేయడం, ఎడిటింగ్ చేయడం, అవన్నీ ₹1 కూడా తీసుకోను. కానీ నా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు నేను అడగకపోయినా వాళ్ళే వచ్చి నాకు 10,000 అమ్మ నీకు అకౌంట్లో వేస్తున్న, అవార్డ్స్ కొంటావా, ఫుడ్ పెడతావా, ఇట్లా ఇలాంటి సపోర్ట్ అనేది కంటికి కనిపించదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కావు ఆయన కార్యాలు అన్నట్లుగా నాకు ఈ సపోర్ట్ దేవుని యొద్ద నుంచే, దేవుని ప్రజల ద్వారా ఆ సమయంలో నాకు జరిగిపోతుంది. ఓకే.